హాయ్ ఫ్రెండ్స్, మనము లాభ నష్టాల టాపిక్ నుంచి 11 ఎక్సర్సైజ్ చూసుకున్నాం. ఒకడు టోపీలను ₹1కి 3 చొప్పున కొన్నాడు. అతనికి 50% లాభం రావాలంటే ₹1కి ఎన్ని చొప్పున అమ్మవలెను. 3 టోపీలు కొన్నవేళ 3 టోపీలు కొన్నవేళ ₹1. 3 టోపీలు ఎంతకు అమ్మాలనుకుంటూ 50% లాభానికి అమ్మాలనుకుంటుంది కాబట్టి 150% ఆఫ్ ఈక్వల్ 150/100. 5వ ఎక్కం ఎన్నిసార్లు పోతుంది? దీంట్లో 3 సార్లు, దీంట్లో 2 సార్లు పోతుంది. 3/2 టైమ్స్. 3/2లకు అమ్మిన టోపీలు టోపీస్ ఎంత? 3. ₹1కు అమ్మిన టోపీలు ఎంత? దీన్ని రివర్స్గా రాస్తున్నాం. 2/3 × 3. దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఎంత? ₹1కి ఎన్ని చొప్పున అమ్మాలి? 2 చొప్పున అమ్మాలి. 50% లాభం రావాలంటే ₹1కి ఎన్ని చొప్పున అమ్మాలి? 2 చొప్పున అమ్మాలి. ఇదే ప్రాబ్లంకి సొల్యూషను వేరేలా సింపుల్గా చూసుకున్నట్లయితే ఒకడు టోపీలను ₹1కి 3 చొప్పున కొన్నాడు. అతనికి 50% లాభం రావాలంటే ₹1కి ఎన్ని చొప్పున అమ్మాలి. అంటే 50% లాభం కాబట్టి 100కి 50 కలిపితే 150కి 150కి ఎంత చొప్పున? 3 చొప్పున కొన్నాడు కాబట్టి 100కి ఎన్ని చొప్పున అమ్మాలి? ₹1కి ఎన్ని చొప్పున అమ్మాలి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 × 3/150. దీనికి క్యాన్సిల్ అవుతుంది. 5వ ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 3 సార్లు, దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 2. ₹1కి ఎన్ని చొప్పున అమ్మాలి? 2 చొప్పున అమ్మాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 12వ లెక్క తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఒక కిరాణా వర్తకుడు 13.50 per kg చొప్పున కొన్న 80 kgల చక్కెర కొని 16 per kg చొప్పున కొన్న 120 kgల చక్కెరతో దాన్ని కలిపాడు. లాభం రావాలంటే ఏ రేటుకి అమ్మాలి? ఓకే ఫ్రెండ్స్, ఈ 12th క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.